Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే ఎవరెవరైతే ఏపీ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఉన్నారో సో మీ అందరూ కూడా అసలు ఇంగ్లీష్ దగ్గరికి వచ్చేసరికి చాలా భయపడుతూ ఉంటారు అండి. ఎవరైనా సరే ఓకేనా, టెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా సరే, డిఎస్సి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా సరే మీరు ఏం చేస్తూ ఉంటారంటే ఇంగ్లీష్ అంటే చాలా భయపడుతూ ఉంటారు అండి, చాలా భయపడుతూ ఉంటారు. కానీ సో మీరు గనక ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ సాధించగలిగితే ఓకేనా, మీరు కనుక ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ సాధించగలిగితే ఈజీగా డిఎస్సిలో మంచి స్కోర్ వచ్చే ఛాయిస్ ఉంటుందండి. ఓకేనా, సో మీరు ఇంగ్లీష్లో మంచి స్కోర్ వచ్చింది అంటే ఎస్జిటి వాళ్ళు ఇంగ్లీష్లో మంచి స్కోర్ వచ్చింది అంటే మీకు ఈజీగా జాబ్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. ఈజీగా అంటే ఈజీగా జాబ్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ స్కోర్ అనేది చాలా మంచి రోల్ ప్లే చేస్తుంది అండి మీకు జాబ్ రావడంలో. ఓకేనా, చాలామంది ఏంటంటే ఇంగ్లీష్లో చాలా తక్కువ స్కోర్ చేస్తూ ఉంటారు, గ్రామర్ అనేది అర్థం కాక. ఓకేనా, గ్రామర్ అనేది అసలు అర్థం కాక దాన్ని బట్టి పడుతూ ఏవేవో చేస్తూ వాళ్ళు ఇంగ్లీష్లో అసలు క్వశ్చన్స్ మార్క్సే గెయిన్ చేయలేకపోతూ ఉంటారు. ఓకేనా, కానీ ఓకే మీరు గనక ఇంగ్లీష్ని ఒక ప్రాపర్ స్ట్రాటజీ తోటి ప్రాపర్ ప్లాన్ తోటి కనుక కంప్లీట్ చేశారు అనుకోండి, ఇంగ్లీష్లో మీకు బెస్ట్ మార్క్స్ ఈజీగా వస్తాయి అండి. ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ ఈజీగా వస్తాయి. అయితే నేను ఈ వీడియోలో మీకు ఏం చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను అంటే సో ఎవరైతే ఏపీడిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో ఇంగ్లీష్లో అసలు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయి ఈ తక్కువ టైంలో. ఇంకా 10 days మాత్రమే ఉంది మనకి ఎగ్జామ్ స్టార్ట్ కావడానికి. ఓకేనా, 10 days మాత్రమే ఉంది అండి. కాబట్టి ఈ 10 days అంటే మోరల్లెస్ 10 days అంతే. ఈ 10 daysలో మీరు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏం చదవాలి అసలు. ఓకేనా, ఏ టాపిక్స్ చదివితే మనకు ఈజీగా డిఎస్సిలో మంచి స్కోర్ వచ్చే ఛాయిస్ ఉంటుంది ఓకేనా అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఓకేనా, ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా వినండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది అండి ఏమేమి టాపిక్స్ చదవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. ఆ టాపిక్స్ చదివిన తర్వాతనే వేరే టాపిక్ చదువుకోవాలి మీరు అంతే. ఓకేనా, నేను టాపిక్స్ ఏంటో చెప్తాను క్లియర్గా, గ్రామర్లో ఏమేమి టాపిక్స్ వస్తాయో చెప్తాను, మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకేనా, రైట్. అయితే ఇక్కడ చూడండి, సో మీకు టాపిక్స్లో వెళ్ళే ముందు మన కోర్సు తెలుసు కదా ఆల్రెడీ, ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు అక్కడ గ్రామర్ ఫుల్ కోర్స్ అనేది ఉంటుందండి 1 month వ్యాలిడిటీకి. అయితే నేను 20 days వ్యాలిడిటీ కూడా పెడుతున్నాను, ఇప్పుడు 20 days వ్యాలిడిటీ కూడా పెడుతున్నాను. మీకు 99 రూపీస్కే 20 days వ్యాలిడిటీ కూడా ఇచ్చేస్తాను. దాన్ని 20 days కానీ 15 days కానీ పెడతాను. మీకు అది ఇందులో ఆఫ్ ప్రైస్ పెట్టి పెట్టేస్తాను, ఎందుకంటే 1 month కూడా లేదు కాబట్టి చాలామంది సార్ మాకు 15 daysలోనే కావాలి సార్ అనుకుంటున్నారు. బట్ 15 days వ్యాలిడిటీ కోర్సు కూడా మీకు పెడుతున్నాను అండి, కావాలంటే అది కూడా తీసుకోవచ్చు. ఓకేనా, ఫ్రీ డెమో క్లాసులు తీసుకోవచ్చు అండి. అయితే మన బుక్ వచ్చిన విషయం తెలిసిందే కదా, మీకు దీని గురించి లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బుక్ స్టాల్స్ కూడా అవైలబుల్గా ఉంది, ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది ఇది. ఓకేనా, రైట్. ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్స్లోకి వెళ్ళిపోదామండి. చూడండి, ఈ ఏపీ డిఎస్సికి తీసుకుంటే సో మనం గ్రామర్లో మేజర్గా మీకు గ్రామర్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, సో గ్రామర్లో సో ఫస్ట్ మీరు చదవాల్సిన టాపిక్, ఫస్ట్ మీరు కంప్లీట్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండి. ఓకేనా, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మన యాప్లో ఎస్ఎస్సి లెవెల్లో కంటెంట్ పెట్టాను, అది వింటే చాలు మీకు అంతే, ఎక్సలెంట్గా స్కోర్ చేస్తారు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అసలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి. ఓకేనా, ఈ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్లు ఉన్నాయి కదా, నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ ఉన్నాయి కదా, ఇవన్నిటి మీద క్లియర్ ఐడియా ఉండాలి మీకు. ఓకేనా, అయితే వీటి మీద క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారు అంటే ఒక వర్డ్ అండర్లైన్ చేస్తాడు, ఒక సెంటెన్స్ ఇచ్చి అందులో వర్డ్ అండర్లైన్ చేసి ఈ వర్డ్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుతుంది అనే క్వశ్చన్స్ వస్తున్నాయి మీకు. ఓకేనా, నౌన్ అవుతుందా, నౌన్ అవుతా మళ్ళీ ఏ నౌన్ అవుతుంది, మెటీరియల్ నౌనా, ప్రాపర్ నౌనా, కామన్ నౌనా, ఇట్లా కూడా అడుగుతున్నాడు వాడి మధ్యలో. అడ్జెక్టివ్ అయితే ఏ అడ్జెక్టివ్ అవుతుంది, డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివా, డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివా, ప్రాపర్ అడ్జెక్టివా, క్వాలిటేటివ్ అడ్జెక్టివా, క్వాంటిటేటివ్ అడ్జెక్టివా, న్యూమరికల్ అడ్జెక్టివా, ఏ అడ్జెక్టివ్ అవుతుంది. ఓకేనా, ప్రొనౌన్స్లో కూడా టైప్స్ తెలియాలి మీకు, మొత్తం తరోగా నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రం ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారు మీరు. ఏదో పైన చదివితే మాత్రం వేస్ట్. ఓకేనా, కాబట్టి నేను ఏమంటున్నాను అంటే సో మీరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫస్ట్ క్లియర్ కంప్లీట్ చేసుకోండి. మన యాప్లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ జనరల్గా ఉంటుంది, దాని తర్వాత పర్టికులర్గా ఉంటుంది. జనరల్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు పర్టికులర్ ఎమ్మటే వెళ్ళకండి, మీకు కొన్ని మధ్యలో కొన్ని టాపిక్స్ ఉంటాయి, అప్పుడు నౌన్స్, ప్రొనౌన్స్ ఇన్ డెప్త్ వెళ్ళాలన్నమాట. ఓకేనా, మన దాంట్లో 2 ఉంటాయి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ జనరల్గా ఉంటుంది ఫస్ట్, అంటే నౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటి, అడ్జెక్టివ్ అంటే ఏంటి, జస్ట్ డెఫినేషన్స్ కానీ ఒక ఐడియా రావడం కోసం. తర్వాత నౌన్స్లో టైప్స్ ఉంటాయి, ప్రాపర్ నౌన్స్, కామన్ నౌన్స్, కలెక్టివ్ నౌన్స్ అని చెప్పేసి మళ్ళీ నౌన్స్ సపరేట్ టాపిక్ ఉంటుంది, ప్రొనౌన్స్ మళ్ళీ సపరేట్ టాపిక్ ఉంటుంది, అడ్జెక్టివ్స్ మళ్ళీ సపరేట్ టాపిక్ ఉంటుంది, వర్బ్స్, యాడ్వర్బ్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, ఇంటర్జెక్షన్ ఇవన్నీ మళ్ళీ సపరేట్ టాపిక్స్ ఉంటాయండి అక్కడ వెళ్ళి.
కాబట్టి మీరు ఫస్ట్ జనరల్గా చదువుకున్న తర్వాత మళ్ళీ సపరేట్గా ప్రతి ఒక్క దాన్ని కంప్లీట్ చేయాలి. టైప్స్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఒక ప్రొనౌన్స్లో ఏది ఏ టైప్ అవుతుంది, అడ్జెక్టివ్స్ ఏది ఏ టైప్ అవుతుంది, యాడ్వర్బ్ ఏది ఏ టైప్ అవుతుంది, ఓకేనా, ప్రిపోజిషన్ ఏది ఏ టైప్ అవుతుంది, కంజంక్షన్ ఏది ఏ టైప్, అన్నీ ఇంపార్టెంటే మీకు. కాబట్టి అన్నీ చూసుకోండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మాత్రం. ఓకేనా, రైట్. అది మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తోటి అయిపోతుందండి. నెక్స్ట్ దాని తర్వాత చూడండి టెన్సెస్ అండి. దీని నుంచి అయితే చూడండి, దీని నుంచి మీకు జనరల్గా 2 క్వశ్చన్స్ వరకు రావచ్చేమో. 2 క్వశ్చన్స్ కానీ 1 క్వశ్చన్ కానీ మ్యాక్సిమం రావచ్చు అండి దాని మీద. ఓకేనా. నెక్స్ట్ ఏంటి మనకు టెన్సెస్ అండి. సో టెన్సెస్ చాలా 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 ఇంపార్టెంట్. ఇంకా టెన్సెస్ నుంచి అయితే మీకు 2 అయితే గ్యారంటీ, మినిమం 2 వస్తాయి. ఒకవేళ మనకు 4 క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాయిస్ ఉంటుంది. ఓకేనా, 2 నుంచి 4 క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాయిస్ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ క్వశ్చన్స్ అండి టెన్సెస్. 12 టెన్సెస్ ఉంటాయి కదా, దీన్ని అయితే కంప్లీట్ చేసుకున్నాను మీరు. కంపల్సరీ వచ్చే టాపిక్స్ ఇవన్నీ టెన్సెస్. 12 టెన్సెస్ ఉంటాయి. ప్రతి టెన్స్ యొక్క స్ట్రక్చర్ గుర్తుండాలి, ప్రతి టెన్స్ ఎక్స్ప్లెనేషన్ గుర్తుండాలి, ఏ టెన్స్ ఎక్కడ వాడాలో గుర్తుండాలి, 4 ఫార్మ్స్ కూడా ఉండాలి. పాజిటివ్ సెంటెన్స్ అంటే ఏంటి, నెగిటివ్ సెంటెన్స్ అంటే ఏంటి, పాజిటివ్ ఇంట్రోగేటివ్ అంటే ఏంటి, నెగిటివ్ ఇంట్రోగేటివ్ అంటే ఏంటి, కీవర్డ్స్ ఏముంటాయి ప్రతి టెన్స్లో. కీవర్డ్ ఇచ్చి మనం టెన్స్ రాయమంటాడు, కీవర్డ్ చూసి మనం టెన్స్ రాయొచ్చు అక్కడ. కాబట్టి టెన్సెస్ అనేది మంచిగా కంప్లీట్ చేసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు. టెన్సెస్ బాగా కంప్లీట్ చేసుకోండి మీరు, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా. ఇది నెక్స్ట్ దీని తర్వాత చూడండి క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అని ఉంటుందండి టాపిక్. ఇది చిన్న టాపిక్ అండి, మన యూట్యూబ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, చిన్న టాపిక్ ఇది, యూట్యూబ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. కంపల్సరీ 1-2 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తున్నాయి దీని మీద కూడా. అంటే అసెర్టివ్ సెంటెన్సెస్, డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే అసెర్టివ్ అన్నా డిక్లరేటివ్ అన్నా ఒకటే. ఇంటరోగేటివ్ సెంటెన్సెస్, ఇంపరేటివ్ సెంటెన్సెస్, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్, ఆప్టేటివ్ సెంటెన్స్ అంటాం కదా, అవన్నిటి మీద మనకు క్వశ్చన్స్ అవుతుంది. అంటే ఏ సెంటెన్స్ కింద 4 సెంటెన్స్లు ఇచ్చేది డిక్లరేటివ్ అవుద్దా, ఓకేనా, ఇంపరేటివ్ అవుద్దా, ఇంటరోగేటివ్ అవుద్దా, ఎక్స్క్లమేటరీ అవుద్దా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అనమాట. ఈ చిన్న టాపికే చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ నాన్న, ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ కంపల్సరీ క్వశ్చన్ దీని మీద. ఓకేనా, ఏ సెంటెన్స్ సింపుల్ అవుద్ది, ఏ సెంటెన్స్ కాంపౌండ్ అవుద్ది, ఏ సెంటెన్స్ కాంప్లెక్స్ సెంటెన్స్ అవుద్ది, ఇలా అడుగుతూ ఉంటాడు. కొన్నిసార్లు సింపుల్ నుంచి కాంపౌండ్కి మార్చండి, కాంపౌండ్ నుంచి కాంప్లెక్స్కి మార్చండి, ఇలా డిఫరెంట్ అడుగుతూ ఉంటాడు. మీరు ఏం లేదు, ఆప్షన్స్ ఇస్తాడు కాబట్టి సింపుల్ సెంటెన్స్ ఎలా ఉంటాయి, కాంపౌండ్ సెంటెన్స్ ఎలా ఉంటాయి, కాంప్లెక్స్ సెంటెన్స్ ఎలా ఉంటాయి తెలుసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది అక్కడ. క్లియర్గా చూసుకోండి ఈ టాపిక్. కంపల్సరీ క్వశ్చన్స్ అండి డిఎస్సిలో మాత్రం. ఓకేనా. అది అయితే దీని తర్వాత చూడండి, ఈ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ తెలియకంటే ముందే మీకు ఇవి తెలియాలి. మళ్ళీ క్లాజెస్, ఫ్రేజెస్. క్లాజ్ అంటే ఏంటి, ఫ్రేజ్ అంటే ఏంటి, సెంటెన్సెస్ అంటే ఏంటి, మళ్ళీ మొత్తం తెలియాలండి. క్లాజెస్, ఫ్రేజెస్, సెంటెన్సెస్ ఉన్నాయి కదా, మొత్తం తెలియాలి మీకు. క్లాజెస్లో డిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి, ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి, ఇవన్నీ క్లియర్గా తెలియాలి. అది తెలిస్తే అది వస్తుంది. ఇది కూడా చూసుకోండి మళ్ళీ. ఓకేనా. నెక్స్ట్ దాని తర్వాత చూడండి, నెక్స్ట్ మనకి ఏంటంటే చూడండి కండిషనల్ సెంటెన్సెస్ అని ఉంటుందండి. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, కండిషనల్ సెంటెన్సెస్. ఇందులో 4 స్ట్రక్చర్లు ఉంటాయండి. కంపల్సరీ ఒక క్వశ్చన్ వచ్చే ఛాయిస్ ఉంటుంది దీని మీద కూడా. ఇఫ్ క్లాజెస్ అంటాం కదా, ఇఫ్ క్లాజెస్, ఇఫ్ తోటి ఉంటాయి కదా స్ట్రక్చర్స్, ఇఫ్ క్లాజెస్ వాటినే కండిషనల్ సెంటెన్సెస్ అంటాం. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. దీని మీద కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాయిసెస్ బాగుంటాయి. కాబట్టి ఇది కూడా బాగా చూసుకోండి. కండిషనల్ సెంటెన్సెస్ అంటాం, మన యాప్లో ఉన్నాయి మొత్తం. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత చూడండి యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ అండి. అయితే ఇక్కడ చూడండి, ఈ జనరల్ ప్రీవియస్ క్వశ్చన్స్ని బట్టి నేను వేటే చెప్తున్నాను. ఈ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఏంటంటే మీకు జనరల్గా డిఎస్సిలో మార్చడం అనేది ఎక్కువ క్వశ్చన్స్ రాలే. అంటే యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ మార్చండి, ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్ మార్చండి అనే క్వశ్చన్స్ ఏం రాలే. అంటే రావు అని కూడా ఏం చెప్పలేము మనం. చెప్పొచ్చు, అలా వస్తాయని కూడా చెప్పొచ్చు. కానీ మీకు మేజర్గా ఏంటంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లో మీరు ఏం చదువుకోవాలి అంటే ఫస్ట్ ఇది చదవండి, టైం ఉన్న తర్వాత మార్చడం నేర్చుకోండి. అసలు ఏ స్ట్రక్చర్ యాక్టివ్ వాయిస్లో ఉంది, ఏ స్ట్రక్చర్ ప్యాసివ్ వాయిస్లో ఉందో కనిపెట్టడం ఇంపార్టెంట్ అనమాట. యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని తెలియాలంటే మన యాప్లో ఫస్ట్ ఒక 2-3 వీడియోలు చూడండి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ సంబంధించి. చాలు, అంత ఎక్కువ ఏం వెళ్ళకండి. ఫస్ట్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ అంటే యాక్టివ్ వాయిస్ ఏంటి, ప్యాసివ్ వాయిస్ ఏంటి అంటే జస్ట్ అర్థమైపోతుంది మీకు క్లియర్గా. 2-3 వీడియోలు చూడండి ఫస్ట్ స్టార్టింగ్, చాలు అనమాట. మొత్తం కూడా అవసరం లేదు, ఎందుకంటే క్వశ్చన్స్ మార్చడం అనేది అడగట్లేడు ఎక్కువ మీకు. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ మార్చండి, ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్ అట్లా అడగట్లేదు, కానీ స్ట్రక్చర్ అడుగుతున్నాడు అనమాట. ఏ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉంది, ఏ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లో ఉంది, అలా మనకు డిఫరెంట్గా అడుగుతూ ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే టెన్సెస్ సంబంధించి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా ఇందులో నుంచి వస్తాయి. ఇప్పుడు సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది అనుకోండి, ఆబ్జెక్ట్తో ఎండ్ అయింది అనుకోండి, దాన్ని యాక్టివ్ వాయిస్ ఫార్మాట్లో రాయాలి మనం. అదే ఒకవేళ ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది అనుకోండి, బై సబ్జెక్ట్తో ఎండ్ అయింది అనుకోండి, దాన్ని మనం ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్లో రాయాలి. ఓకేనా. అట్లా
సబ్జెక్ట్తో స్టార్ట్ అయిందో ఆబ్జెక్ట్తో క్లియర్గా చూసుకొని మనం ఏ సెక్షన్లో రాయాలో చూసుకోవాలన్నమాట. ఇది ఒకటి చూసుకోండి, రైట్. నెక్స్ట్ మీకు డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అండి. చూడండి ఇక్కడ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి కూడా మనకు కంపల్సరీ క్వశ్చను వస్తుందా రాదా అంటే చెప్పలేం. ఓకే, ఎందుకంటే మార్చమని ఏం అడగట్లే. డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ మార్చండి, ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి డైరెక్ట్ స్పీచ్ మార్చండి అట్లేం అడగట్లేడు, కానీ స్పాటింగ్ ఎర్రర్స్లో వస్తుంది ఇది. ఓకే, ఎందుకంటే ఒక సెంటెన్స్ ఇచ్చేది రైట్ ఆ రాంగ్ అన్నప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో ఒక సెంటెన్స్ ఇస్తాడు. రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్లో ఉన్నప్పుడు రిపోర్టెడ్ వర్బ్ కూడా పాస్ట్లోనే ఉండాలి. వాడు రిపోర్టింగ్ వర్బ్ ప్రెజెంట్లో ఇచ్చి రిపోర్టెడ్ వర్బ్ ప్రెజెంట్లో పాస్ట్లో ఇస్తాడు. ఇట్లా తప్పిస్తాడు అనమాట. మీరు ఈ టాపిక్లో కొంచెం జిస్ట్ అర్థం చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఓకేనా, కాబట్టి ఇది కూడా సో కొంతవరకు ఇంపార్టెంట్. అంటే దీంట్లో కూడా మీరు ఒక 2-3 వీడియోలు చూడండి, స్టార్టింగ్ 2-3 వీడియోలు చూడండి చాలు. ఓకేనా, అది నెక్స్ట్. దీని తర్వాత సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ నాన్న. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఇదైతే బాగానే ఇంపార్టెంట్ అండి. ఓకేనా, సబ్జెక్టు సింగులర్ ఉంటే వెర్బ్ సింగులర్ ఉండాలి, సబ్జెక్టు ప్లూరల్ ఉంటే వెర్బ్ ప్లూరల్ ఉండాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇదైతే మొత్తం చూసుకోండి మీరైతే. కంపల్సరీ క్వశ్చన్ వచ్చే ఛాయిసెస్ ఉంటాయి ఇందులో నుంచి. ఓకేనా, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అంటాం. దీని తర్వాత ఏముందండి, అన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఇన్ డీటెయిల్గా ఉంటుంది మన యాప్లో. నౌను టైప్స్ చూసుకోవాలి మొత్తం, అందులో కాన్సెప్ట్ చూసుకోవాలి. ప్రొనౌన్స్ టైప్స్ చూసుకోవాలి. ఓకేనా, అడ్జెక్టివ్స్ టైప్స్ చూసుకోవాలి. తర్వాత డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. చూడండి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అడ్జెక్టివ్స్ అన్న ఒకటే, మొత్తం చూసుకోండి. దాని తర్వాత మీకు సో ఇవి ఉంటాయి. ఓకేనా, ఏంటి అంటే ఆర్టికల్స్. ఇదైతే కంపల్సరీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. జనరల్గా మీకు ప్రీవియస్ తీసుకున్నట్లయితే 2 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఓకేనా, 2 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ వస్తున్నాయి ఆర్టికల్స్ మీద. ఆర్టికల్స్ టాపిక్ని అయితే దున్నిపడేసేయండి, మొత్తం చదివేసేయండి, మొత్తం కంప్లీట్ చేసుకోండి. ఆర్టికల్స్ అయితే మొత్తం కంప్లీట్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ దీని తర్వాత మనకు ఈ వర్బ్స్, యాడ్ వర్బ్స్ నార్మల్గా చూస్తారు కదా. దాని తర్వాత ప్రిపోజిషన్స్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్. మళ్ళీ ప్రిపోజిషన్స్ నుంచి కూడా మీకు 2 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయండి. ఓకేనా, 2 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఇది కూడా ఒకటి జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, 2 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఓకేనా, రైట్. ఇది రైట్ ఇవ్వండి మెయిన్గా మనకు. నెక్స్ట్ దీని తర్వాత సో మనం చూసుకున్నట్లయితే క్వశ్చన్ ట్యాగ్స్ అయితే మీకు యాక్చువల్గా ఇవ్వలేడు, కానీ మీరైతే ఒకసారి చూసుకోండి. స్టార్టింగ్లో కొన్ని థింగ్స్ అయితే చూసుకోండి, ఫాస్ట్ కొంచెం రఫ్గా చూసుకుంటూ వెళ్ళండి. క్వశ్చన్ ట్యాగ్స్ కంపల్సరీ క్వశ్చన్ అయితే ఇవ్వలేడు, కానీ చూసుకుంటూ వెళ్ళండి. ఓకేనా, దీని తర్వాత జంబ్లింగ్ అండి. ఈ జంబ్లింగ్ మీద అయితే మీకు క్వశ్చన్స్ అయితే ఏం రాలే. జంబ్లింగ్ అంటే రీఅరేంజ్మెంట్ అని ఉంటుంది కదా, అది మీకు డిఎస్సీలో అయితే క్వశ్చన్స్ అయితే ప్రీవియస్గా ఏం రాలే, కాబట్టి ఇది చూసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఓకేనా, సో నెక్స్ట్. ఓకేనా, సో మీకు నెక్స్ట్ మనకి ఏముంటుందంటే రీడింగ్ కాంప్రహెన్షన్, ప్యాసేజ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో మీరు ప్యాసేజ్ క్వశ్చన్స్ కూడా చూసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదండి, ఎందుకంటే ప్యాసేజ్ కూడా ఏమి ఇవ్వలే. టెట్లో ఇస్తున్నాడు కానీ డిఎస్సీలో మాత్రం ప్యాసేజీలు అయితే ఏం లేవు. కానీ ఒక్కసారి రఫ్గా చూడండి అంతే, ఒక హాఫ్ అన్ అవర్ అంతలో ఒక వీడియో అయితే చూడండి మీరు, ప్యాసేజ్ క్వశ్చన్స్ ఎట్లా ఆన్సర్ చేయాలి అని ఒక వీడియో అయితే చూడండి. డీప్గా చూడాల్సిన అవసరం లేదు. నేను మార్క్స్ వస్తాయి, క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పినా కదా, అవి మాత్రం డీప్గా చూడండి, మిగతావి మాత్రం రఫ్గా చూడండి అంతే. ఓకేనా, ఇవి కొన్ని టాపిక్స్, రైట్. నెక్స్ట్ దీని తర్వాత మీకు సైలెంట్ లెటర్స్ అండి. చూడండి, సైలెంట్ లెటర్స్ నుంచి అయితే కంపల్సరీ క్వశ్చన్స్. ఓకేనా, నెక్స్ట్ మనకు సౌండ్స్, ప్రొనౌన్సియేషన్, ఫొనెటిక్స్ అంటాం కదా. ఫొనెటిక్స్ రిలేటెడ్ కూడా సిలబుల్స్ ఏమేమి ఉంటాయి. ఓకేనా, ఇక్కడ మనకు స్ట్రెస్ వర్డ్ ఏమేమి ఉంటాయి, సౌండ్ ఎక్కడ ఉంటుంది. ఓకేనా, ఈ సైలెంట్ లెటర్స్, సౌండ్స్, స్ట్రెస్సింగ్ వర్డ్స్, ఓకేనా, సిలబుల్స్. ఓకేనా, సో నెక్స్ట్ మనకు ఈ ఏమంటారు ఫొనెటిక్స్, వీటి మీద కూడా మనకు కంపల్సరీ క్వశ్చన్స్ వస్తున్నాయి, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి అది. ఓకేనా, నెక్స్ట్ మనకు ఈ లెటర్ రైటింగ్ అండి. రైటింగ్ ఆఫ్ డిస్కోర్సెస్ ఉంది కదా. సో లెటర్ రైటింగ్ కానీ, డైరీ రైటింగ్ కానీ, ఎస్ఏ రైటింగ్ కానీ. ఓకేనా, రైటింగ్ ఆఫ్ డిస్కోర్సెస్ అని ఉంటుంది. అది మన యాప్లో అయితే ఏం లేదు, కానీ మీకు జనరల్గా వీటి మీద కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. లెటర్ రైటింగ్ మనకు ఎక్కువ అడుగుతున్నాడు క్వశ్చన్. ఓకేనా, సో అంటే ఏమి యూజ్ చేసుకోవాలి. ఓకేనా, ఫార్మల్ లెటర్లు ఏమి వాడాలి, ఇన్ఫార్మల్ లెటర్ ఏమి వాడాలి అని చెప్పేసి చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి. అవి సింపుల్గానే ఉంటాయి, అవి కూడా చూసుకోండి మీరు క్లియర్గా. ఓకేనా, అది కూడా మనకి ఇంపార్టెంటే అండి. అయితే ప్రీవియస్గా చూసినప్పుడు మాత్రం వొకాబులరీ నుంచి మాత్రం ఏ క్వశ్చన్స్ లేవండి. వొకాబులరీ నుంచి అయితే మీకు ఏ క్వశ్చన్స్ లేవు. అంటే వొకాబులరీ నుంచి అంటే మీకు జనరల్గా ఎట్లా చెప్పాలి, సినోనిమ్స్ కానీ, యాంటనిమ్స్ కానీ, ఇడియమ్స్ కానీ ఉన్నాయి కదా, వీటి నుంచి అయితే క్వశ్చన్స్ ఏం రాలేవు. కానీ జస్ట్ ఇడియమ్స్ చూసుకోండి. ఓకే, మీకు టైం ఉంటే ఇవన్నీ చూసుకున్న తర్వాత టైం ఉంటే వొకాబులరీ పార్ట్ అట్లా టచ్ చేయండి అంతే. కానీ ప్రీవియస్గా అయితే ఏం రాలే, ఏది మనకు 2018లో జరిగినప్పుడు. ఒకవేళ చూసుకోవాలని టైం ఉండదంటే ఆ క్వశ్చన్స్ కూడా చూసుకోండి. ఓకేనా, ఇవ్వండి మీకు క్వశ్చన్స్ అయితే ఇక్కడి నుంచి వస్తాయి మెయిన్గా. ఓకే, మెయిన్గా మీకు చెప్పేది ఏంటంటే నేనైతే కంపల్సరీ చదవాల్సిన టాపిక్ ఏంటంటే
సైలెంట్ లెటర్స్, సౌండ్స్, లెటర్ రైటింగ్ ఇవి చూసుకోండి. తర్వాత ఇది మనకు అంత కంపల్సరీ ఏం కాదు. ఇక్కడ కంపల్సరీ ఆర్టికల్స్ అయితే కంపల్సరీ, ప్రిపోజిషన్స్ కంపల్సరీ, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అయితే కంపల్సరీ అండి. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అయితే పైన పైన చూడండి. కండిషనల్ సెంటెన్సెస్ కూడా కంపల్సరీయే. నెక్స్ట్ క్లాసెస్ అయితే కంపల్సరీయే. నెక్స్ట్ మనకు సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ ఉంది కదా, ఇది కంపల్సరీ అండి. క్లాసిఫికేషన్ అయితే కంపల్సరీ. టెన్సెస్ అయితే కంపల్సరీ, ఇంకా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కంపల్సరీ అండి. ఓకేనా, ఇవి తక్కువ టైంలో ఇవి చూసుకోండి చాలు. ఓకేనా, అయితే మీరు డైలీ చూడండి. సో డైలీ ఇంగ్లీష్కి మాత్రం మీరు 2.5 hours పెట్టండి నాన్న, కంపల్సరీ పెట్టండి. 2.5 hours డైలీ 2.5 hours అయితే పెట్టండి. ఏ టైంలో పెడతారో నాకు సంబంధం లేదు, కానీ డైలీ 2.5 hours అయితే కంపల్సరీ పెట్టాల్సిందే. డైలీ 2.5 hours కంపల్సరీ, అది మ్యాండేటరీ అంతే. ఓకేనా, కంపల్సరీ పెట్టండి. అప్పుడు మీకు మంచిగా వచ్చే చాయిస్ ఉంటుంది మార్క్స్. ఓకేనా, ఏం భయపడకండి. ఇంగ్లీష్ అంటే టాపిక్ చదువుకుంటూ వెళ్ళడమే అంతే. చెప్తున్నాను కదా, మనకు చదువుకుంటూ వెళ్తే చాలు. ఓకేనా, అయితే మీకు ఒకవేళ మీరు క్లాసెస్ మొత్తం వినాలి అనుకుంటేనండి, చూడండి, మీరు ఒకవేళ క్లాసెస్ మొత్తం వినాలనుకుంటే మాత్రం మీకు 15 days వ్యాలిడిటీ కోర్స్ కూడా పెడుతున్నాను. 99 రూపీస్కి అది పెడుతున్నాను. ఆ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ తీసుకుందరు. ఓకే, మీకు యాప్లో పెడతాను. ఇక్కడ మీకు ఇంకో ఫోటో పెట్టలేదు, యాప్లో మేము పెట్టిస్తున్నాము. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత డిఎస్సి టెట్ కోర్సెస్లు ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా, ఎస్ఎస్సి లెవెల్లో మీకు కంటెంట్ ఉంటుంది. ఎస్ఎస్సి లెవెల్లో కంటెంట్ ఉంటుంది. ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా అక్కడే ఉంటాయి. రైట్, ఒకవేళ మీకు బుక్ కావాలి అనుకుంటే ఈ బుక్లో మీకు లెటర్ రైటింగ్ కానీ, సైలెంట్ లెటర్స్ కానీ, కొన్ని ఎక్స్ట్రా టాపిక్స్ ఉన్నాయి. పోయెట్స్, ఎస్సైట్స్, నావెలిస్టులు వాళ్ళవి కూడా ఉన్నాయన్నమాట ఇందులో. ఈ బుక్లో బుక్ కావాలనుకుంటే బుక్ తీసుకోండి. నన్ను బుక్ ఎట్లా తీసుకోవచ్చు అంటే, ఫస్ట్ మీ బుక్ స్టాల్స్లో తీసుకోండి. ఉంటే అడగండి అక్కడ లోకల్లో. లేవు అంటే ఈ నెంబర్ కాల్ చేసి ఆర్డర్ చేసుకోవడమే. బుక్ కాస్ట్ ఏమో 300, డెలివరీ ఛార్జ్ 70 రూపీస్ పడుతుంది. సో మొత్తం మీకు 508 పేజీలు ఉంటుంది బుక్. బుక్ అనేది బైలింగ్వల్లో ఉంటుంది. ఓకే, ఇంగ్లీష్లో తెలుగులో ఉంటుంది. బుక్లో మీకు మేజర్గా ఏంటంటే ప్రాక్టీస్ బిట్స్, ప్రీవియస్ బిట్స్ ఉంటాయండి. టాపిక్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఉంటుంది. దాని తర్వాత టాపిక్లో ప్రాక్టీస్ బిట్స్ చాలా ఉంటాయి. వేరే బుక్ అవసరం లేదు, ఇంకా ప్రాక్టీస్ బిట్స్ చాలా ఉంటాయి. దాని తర్వాత ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, దాని తర్వాత ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి. అంటే టెట్లో ఎలా వచ్చినాయి, డిఎస్సీలు ఎలా వచ్చినాయి, ఓకే, తెలంగాణలో ఎలా వచ్చినాయి, ఏపీలో ఎలా వచ్చాయని చెప్పేసి ప్రీవియస్ బిట్స్ కూడా క్లియర్గా ఉన్నాయి అనమాట. అన్నీ మెన్షన్ చేసినాం అందులో. ఓకేనా, కాబట్టి ఈ బుక్ తీసుకుంటే మాత్రం మీకు టెట్కు, డిఎస్సికి, గురుకులాకు, టీజీటీ, పీజీటీ, జేఎల్, డిఎల్ అన్నిటికీ యూజ్ అవుతుంది అండి. ఓకేనా, మీకు గ్రామర్లో బెస్ట్ స్కోర్ కావాలి అంటే మన యాప్ తీసుకొని క్లాసెస్ వినండి, బుక్ తీసుకొని చదవండి. అర్థమైంది కదండి. ఇది మీరు 10 daysలో చేయాల్సిన ప్రిపరేషన్ ప్లాన్. ఓకేనా, ఇంగ్లీష్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఇంగ్లీష్ని నెగ్లెక్ట్ చేశారు అంటే జాబ్ అనేది మిస్ అయినట్టే లెక్క. ఇంగ్లీష్లో మీకు కంపల్సరీ మినిమం మార్క్స్ వచ్చేలాగా చూసుకోండి. ఎందుకంటే ఇంగ్లీషే డిసైడ్ చేస్తుందండి జాబ్ని. డిఎస్సిలో జాబ్ రావాలంటే ఇంగ్లీషే డిసైడింగ్ ఫ్యాక్టర్. కాబట్టి ఇంగ్లీష్ని అస్సలు వదలకండి. ఓకేనా, నేను చెప్పిన టాపిక్స్ అన్నీ క్లియర్గా చదువుకోండి. డైలీ 2.5 hours చదవండి చాలు, బెస్ట్ స్కోర్ అనే వస్తుంది. ఏం ఆలోచించకండి, చదవడం అంతే. ఇంకోటి ఏంటంటే, నేను ఆల్రెడీ మన యూట్యూబ్లో ప్రాక్టీస్ సెట్స్ అనేవి చేస్తున్నాను కదా. ప్రాక్టీస్ సెట్ 1, ప్రాక్టీస్ సెట్ 2, ప్రాక్టీస్ సెట్ 3, ప్రాక్టీస్ సెట్ 4, ప్రాక్టీస్ సెట్ 5 ఇలా చేయించాను కదా. ఆ ప్రాక్టీస్ సెట్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం చూడండి. ప్రాక్టీస్ సెట్స్ అన్నీ చూడండి. ఫ్రీ క్లాసెస్, ప్రాక్టీస్ సెట్ క్లాస్ అని చేస్తున్నాను కదా, ఆ క్లాసెస్ మొత్తం చూడండి, మీకు బెస్ట్ స్కోర్ అనేది వస్తుంది. ఓకేనా, ఒకవేళ మీరు యాప్ తీసుకోలేకపోతున్నాను సార్ అంటే యూట్యూబ్ ఫాలో అవ్వండి మరి ఫ్రీగానే. ప్రాక్టీస్ సెట్స్ అన్నీ చూసుకోండి నన్ను, అందులో మీకు ఎక్స్ప్లెనేషన్, కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తున్నాను. ఓకేనా, ఇదండి మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంది. ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈ ప్లాన్ని స్టార్ట్ చేసి ఏ టాపిక్స్ అయితే చెప్పానో ఆ టాపిక్స్ని డైలీ చదువుకుంటూ వెళ్ళండి. ఇంగ్లీష్లో బెస్ట్ స్కోర్ అనేది వస్తుంది. ఓకేనా, ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఇంకా మరిన్ని ప్రాక్టీస్ సెట్స్ అనేవి మీకు మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.